ఏపీలో సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్. లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోయాయి? ప్రతి ఎకరాకు 25,000 రైతుకు అందించాలి అన్న కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో కరువు మొదలైందన్న హరీష్ రావు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు. కాంగ్రెస్ కరువు తీసుకొచ్చింది అన్న బీఆర్ఎస్ నేతలు. జనగామ జిల్లాలో కేసీఆర్ బస్సును ఆపిన పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాహనం తనిఖీ. బీజేపీ నేతల్లో అసంతృప్తి లేదు. 12 ఎంపీ సీట్లు గెలుస్తామన్న అభయ్ పాటిల్. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం. వాలంటీర్లపై కక్ష పెట్టుకున్నారన్న సజ్జల. పేదలకు మంచి చేసే ఏ పని బాబుకు నచ్చదు. వాలంటీర్లపై కూటమి కక్ష కట్టిందన్న పేర్ని నాని. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారన్న పురంధేశ్వరి. మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తే అంధకారంలోకి వెళ్తాం. ప్రతిపక్షాలను ఈడీ, సీబీఐలతో భయపెడుతున్నారన్న రాఘవులు. ధూళిపాళ్ల నరేంద్రపై వైసీపీ ఎమ్మెల్యే రోసయ్య ఆగ్రహం. పొన్నూరుకు ధూళిపాళ్ల చేసింది శూన్యం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృవియోగం. కళావతమ్మ మృతికి చంద్రబాబు, లోకేష్ సంతాపం. సాగునీరు ఇవ్వాలని కరీంనగర్ జగిత్యాల రహదారిపై ఆందోళన. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ సహా కార్యకర్తల అరెస్ట్. గర్భగుడిలో ఫోటోలు దిగిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పై కేసు నమోదు. తక్కువ ధరకు వాహనాలు అంటూ కుచ్చుటోపీ. మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ ఎదుట బాధితుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లాలో మోసపోయిన పత్తి రైతులు. 2 కోట్లతో ఉడాయించిన పోస్టల్ అధికారి. కర్నూలు జిల్లా కోడమూరులో జ్యోతిర్లింగాల మెట్ల పూజ. అరటి బోధలతో శివలింగ రూపం ఏర్పాటు. జూబ్లీహిల్స్ లో ఎగ్జిబిషన్ ప్రారంభం. కిడ్స్ వేర్ తో 25 స్టాల్స్ ఏర్పాటు. మేడ్చల్లో హ్యాష్ ఆయిల్ పట్టివేత. 11 లక్షల విలువైన 2.2 లీటర్ల హ్యాష్ ఆయిల్ సీజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బహిరంగ లేఖ. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు. తెలంగాణలో భానుడి భగభగలు. రానున్న 2 రోజుల్లో 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్. ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ. మోడీ సర్కార్పై విరుచుకుపడ్డ విపక్ష నేతలు. ఇండియా కూటమికి భయపడేది లేదు. అవినీతి పరులను జైలుకు పంపాలన్న మోడీ. 3న ఢిల్లీ కోల్కతా ఐపీఎల్ మ్యాచ్. విశాఖ చేరుకున్న కేకేఆర్ టీం.